కొర్రలతో ఉప్మా చూద్దాము. ముందుగా స్టవ్ పై ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి వేడైన తర్వాత పోపు దినుసులు ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా పొడవుగా తరిగిన పచ్చిమిర్చి, చిన్న ముక్కలుగా చేసుకున్న అల్లం ముక్కలు వేసి వేయించుకోవాలి. ఈ రెండు కూడా పోపులో మంచిగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1 ఇంచు మందం తరిగిన బీన్స్ వేసుకోవాలి. ఈ బీన్స్ కొద్దిగా ఉడికిన తర్వాత సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ, అలాగే చిన్న ముక్కలుగా చేసుకున్న క్యారెట్, ఆలు, టమాటా వేసుకోవాలి. కొన్ని గ్రీన్ పీస్ని కూడా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవన్నీ ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు, రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. ఈ రెండు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. 1 కప్పు కొర్రలకి 3 కప్పుల వరకు నీళ్ళని పోసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి నీళ్ళను బాగా మరిగించుకోవాలి. నీళ్ళు మరిగిన తర్వాత 12 గంటల పాటు నానబెట్టుకున్న కొర్రలను ఇందులో వేసుకోవాలి. ఈ కొర్రల్ని టైం లేకపోతే కనీసం 6 నుంచి 8 గంటల వరకైనా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నామంటే ఈ విధంగా పొడి పొడిగా చక్కగా ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. దీంట్లో ఇష్టమైతే కొద్దిగా నిమ్మరసం పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి.